పక్కన చూస్తే బీఆర్ఎస్, ఓ పక్కన చూస్తే కాంగ్రెస్, ఓ పక్క బీజేపీ, మూడు పార్టీలు. మాకు ఏ పార్టీ వాళ్ళతో సంబంధం లేదు. మాకు చిన్న శ్రీశైలం అన్న తరఫు నుంచి మాకు ఆయనకి వాళ్ళ కొడుకుకి వేయాలని అభిమానం అంతే. ఆయన నుంచి ఎందుకు ఆయన శ్రీశైలం యాదవ్ గారు అంటే అమ్మో మాకు అంత అభిమానం. ఆయన మా బస్తీకి అంత సాయం చేసిండు కాబట్టి ఆయన మీద అభిమానం. ఏమైనా ఆయన నిలబడి ఆయనకి వేసేవాళ్ళం, కానీ ఇదైపోయింది కాబట్టి ఇప్పుడు కొడుకు నిలబడుతుండు. ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మా ఆశ. ఎందుకు ఆయన పేరు ఎత్తగానే నీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? ఆయన మా అన్న, మా అభిమానం. మా అన్న శ్రీశైలం యాదవ్. శ్రీశైలం యాదవ్ అంటే మీ అన్న. మరి ఇప్పుడు మీకు వచ్చి ఏమన్నా మంచి చేయకపోతే మరి ఇంటికి పోయి అడిగితే చేస్తాడా? మరి ఎవరు చేయకుండా కానీ అన్న మాత్రం కంపల్సరీగా చేస్తాడు. ఎగ్జాక్ట్లీ చేస్తాడు ఆయన. ఎందుకు ఆయన అంటే నీకు అంత అభిమానం దేనికని? ఆయన అంటే మా ప్రాణం. ఇప్పుడు అలా కొడుకుని చూసి మేము అన్నతో కొట్లాడతాం, కొడుకుతో కూడా కొట్లాడడం, అన్నతో కొట్లాడి చేయించుకుంటాం. అంటే అంత స్వతంత్రంగా మాట్లాడతాడమ్మా? స్వాతంత్రంగా మాట్లాడాడు కాదు, సొంతం చెల్లెలాగా పట్టుకుంటాడు కూడా మమ్మల్ని. మేము ఫోన్లో కూడా మాట్లాడినాం, మొన్నే ఫోన్లో కూడా మాట్లాడతాం. మరి ఒక పక్కన చూస్తే వీళ్ళంతా కూడా ఆయన మీద ఎవరితో మాకు సంబంధం లేదు. మాకు అన్నతో సంబంధం, ఆయన నుంచే మాకు ఇది అంతే. ఏ పార్టీలు అని కాదు, మాకు శ్రీశైలం యాదవ్ నుంచి మా అభిమానం అంతే. ఆయన గెలవాలి అంతే. ఆయన గెలవాలి, తప్పకుండా గెలుస్తాడు కూడా, తప్పకుండా.